రోజు పొద్దున్నే ఫ్రెష్గా మార్నింగ్ లేచాక ఇలాంటి చిన్న చిన్న సైడ్ బార్డర్స్ ముగ్గు వేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. అసలు ఇలా ముగ్గులు వేయడం అనేది మన ఇండియన్ ట్రెడిషన్ కదండి. ప్రతి ఆడపిల్లకి ముగ్గులు వేయడం రావాలి. అలా అయితేనే తను ఆడపిల్లగా గుర్తింపు పొందుతుంది. నేనైతే చాలా బాగా చేస్తానండి. నాకు అందరి గురించి ఏం తెలియదు కానీ నేనైతే చాలా బాగా వేస్తాను. మా ఇంటి ముంగట ముగ్గులు అండ్ ఆర్ట్స్ అన్నీ బాగా వేస్తాను. సపోర్ట్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు కదా. మనదేంటో మనం చూసుకున్నామా, మన పని చేసుకున్నామా, మన పిల్లల్ని చూసుకున్నామా అంతగానే ఉండాలి. ఎవరి జోలికి వెళ్ళొద్దు కదా. ఇప్పుడున్న జనరేషన్లో మనీ లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టమండి. సంపాదిస్తున్నాం కానీ అది ఎంతవరకు మన చేతిలో ఉంటుందండి. ఇలా వచ్చిన డబ్బులు అలా ఇంకో చేతి నుండి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఖర్చులు పెరిగిపోయాయి. కూరగాయలు, నిత్యావసర సరుకులు, ప్రతి ఒక్కటి, స్కూల్ ఫీజులు, ఏది కొనుక్కున్నామన్నా ఆకాశాన్ని అంటుతున్నాయి రేట్స్. సంపాదించాలి కదండి మరి. అందరూ ఖాళీగా కూర్చోవద్దు, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా కూర్చుంటున్నామా, మేము పని చేయట్లేదా అంటే, మనం ఇంట్లో పని చేశాక కొంచెం స్పేస్ ఉంటుంది, టైం ఉంటుంది కదా. అలాంటి టైంలో అయినా ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటే మనం కూడా కొంచెం మన ఫ్యామిలీకి హెల్ప్ అయినట్టు ఉంటుంది, మనం కూడా సంపాదించినట్టు ఉంటుంది కదండి. అవునా కదా. ఈ ముగ్గులన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీలందరి హెల్ప్ ఉంటే ప్రతి ఒక్కరు విజయం సాధిస్తారండి. అలా అర్థమైందా మీకు? హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఒక మోటివేషన్లా ఉంటుంది. యూట్యూబ్లో అందరు సక్సెస్ అవుతారండి, ఎవరో ఒక్కరు సక్సెస్ అవుతారు. అందరికీ సక్సెస్ రావాలని ఏమీ లేదు, కానీ అందరిది ప్రయత్నమే. ఆ ప్రయత్నం ఎప్పుడో ఫలిస్తుంది. ఎప్పుడో ఎదురు చూడంగా ఎప్పుడో ఒకసారి అదృష్టం వరిస్తుంది. ఇలా స్టార్ట్ చేయగానే అలా సక్సెస్ అవుతామంటే అస్సలు కాలేము కూడా. కానీ చిన్న హోప్, ప్రతి ఒక్కరికి హోప్ ఉంటుంది. మనం పెట్టగానే అది వైరల్ అవుతుంది, అబ్బా